ఆ రైట్ వాళ్ళ డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళామా లేదా, ఎంజాయ్ చేసామా లేదా, ఇదే ఆలోచిస్తున్నారు తప్పితే ఈ ఆర్టీసీ ఉంటేనే మనకు జీతం వస్తుంది, మనకు పిల్లల చదువులు పూర్తవుతాయి, పెళ్లి కాని పిల్లలకి పెళ్లి చేయటానికి ఈ యూనియన్ సహకారంతో ఈ ఆర్టీసీ నిలబెట్టుకుంటేనే బాగుంటుందని మీరు ఆలోచిస్తలా. అందుకే ఈ కార్యంగా చైతన్య యాత్ర ప్రోగ్రాం ద్వారా మీరు చైతన్యాన్ని కలిగించాలని చెప్పి రికగ్నైజ్ ఉన్న ఎన్ఎంఈని మొద్దు నిద్రపోతుంది కాబట్టి వాళ్ళ యూనియన్ సభ్యులు కూడా తట్టి నిద్రలోంచి మేలు కొలిపి వాళ్ళ నాయకుల్ని నిలదీసేటందుకు ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి యూనియన్ ప్రోగ్రాం. ఈ యూనియన్ చైతన్య ప్రోగ్రాం భాగంగా ముఖ్యంగా ఆర్టీసీ ఎందుకు లాస్ అయింది అనేది, ఆర్టీసీ కేవలం కార్మికుల వల్ల లాస్ అవ్వలేదు, గవర్నమెంట్ విధానాల వల్ల, మేనేజ్మెంట్ విధానాల వల్ల, గుర్తింపు సంఘమైన ఎన్ఎంఈ విధానాల వల్ల ఈ ఆర్టీసీ లాస్ కారణం. మరి సింపుల్ గా నేను ఆ మూడు విషయాలు 3 రోజులు 6 నిమిషాల్లో ముగించదలుచుకున్నా. మరి గవర్నమెంట్ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో క్రిప్కో అనే ఎరువుల కంపెనీ గాని, అపోలో టైర్స్ కంపెనీ గాని ఈ రోజే వచ్చింది వేరా అనే రవాణా ప్రైవేట్ లిమిటెడ్, వేరా వాహన ఉద్యోగ లిమిటెడ్ అంట. ఈ 3 కంపెనీలు, ఒక కంపెనీ 500 కోట్లు పెడితే, ఒక కంపెనీ 600 కోట్లు పెడితే, ఒక కంపెనీ 700 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఎప్పుడు పెడతారో ఎవరికి తెలియదు, కానీ వాళ్ళకు మాత్రం భూమి ఫ్రీ, కరెంట్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, వ్యాట్ ఫ్రీ, సెస్ ఫ్రీ. మరి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఎన్నో కష్ట నష్టాలకు వచ్చుకుని ఈ ఆర్టీసీని ఇప్పటి వరకు నిలబెట్టుకుని మీరు చెప్పిన ప్రతి ఆదేశాలను చూసా తప్పకుండా మధ్య తరగతి పేద బలహీన వర్గాల ప్రయాణికులకు అనుగుణంగా మీరు చెప్పిన రాయితీని ఇచ్చుకుంటూ వెళ్తే ఈ ఆర్టీసీకేమో 27% వ్యాట్ ట్యాక్సా, మరి విమానాల్లో ప్రయాణించే వారికేమో 1% వ్యాట్ ట్యాక్సా, రైల్వేలో ప్రయాణించే వారికేమో 3% వ్యాట్ ట్యాక్సా, మరి అట్లానే 5 స్టార్ హోటల్ పెట్టుకున్న వారికి 5% వ్యాట్ ట్యాక్స్. మరి ఆర్టీసీ ఏం చేసింది, ఏం పాపం చేశామని చెప్పి గవర్నమెంట్ ప్రశ్నిస్తాం మేము సభాముఖంగా. మరి అట్లానే మరి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఆర్టీసీ ఆస్తుల జోలికి వచ్చి మా చేత సన్మానం చేపించుకుని, నువ్వు మా చేత అంటే మన చేత కాదు, తోటి యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్ ఎన్ఎంఈ చేత 2 సార్లు సన్మానం నువ్వు చేపించుకుని ఆర్టీసీ వర్కర్లందరికీ ఇల్లు ఇస్తానన్నావు. ఎక్కడన్నా ఒక ఇల్లు ఇచ్చిన పాపను పోయావా అని అడుగుతున్నా. ఎక్కడ ఇల్లు ఒకపోగా మా ఆర్టీసీ ఆస్తుల్ని దొడ్డిదారు నుంచి మేనేజ్మెంట్ పై ఒత్తిడి తెచ్చి మా ఆస్తులన్నీ కైంకర్యం చేస్తానంటే చూస్తా ఊరుకోమని చెప్పి సభాముఖంగా చెప్తున్నా. అందుకే మేము జనవరి 17, 18 2 రోజుల ప్రోగ్రామ్ లో ఆర్టీసీ ఆస్తులు బీఓటీ పద్ధతి మీద లీజుకి ఇస్తుంటే ఆర్టీసీ ఆస్తులు కైంకర్యం